623 ఛానల్ ప్రేక్షక దేవుళ్లకు కొండ శ్రీనివాస్ లింగంపల్లి కార్పొరేటర్ శ్రీ రాగం నాగేందర్ యాదవ్ అన్న గారికి, పెద్దలు సాయన్న గారికి, తర్వాత మన రామస్వామి గారికి, సీనన్న గారికి, గోపాలకృష్ణ గారికి, అరుణ్ కుమార్ గారికి, ఇంకా చాలా మంది నాగేశ్వరన్న గారికి, రవి యాదవ్ గారికి, మైపాల్ యాదవ్ గారికి, వీరేశమన్న గారికి, రవీందర్ గారికి, వెంకటేశం గారికి, ఇంకా పేర్లు మర్చిపోయిన పెద్దలకు, వేదిక ముందున్నటువంటి ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, హర్షించేటువంటి విషయం బీసీ ఐక్య వేదిక నినాదంతో తీసుకున్నటువంటి ఈ యొక్క కార్యక్రమం మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా. చాలా సంతోషం. ఎన్నడూ లేని విధంగా బీసీ నినాదం మరి ఈరోజు దేశమంతా వ్యాప్తి చెందడం జరిగింది. ప్రత్యేకించి ఈ యొక్క బీసీ అంశం ఇది నేటిది కాదు. 1980లో మండల్ కమిషన్ సిఫారసు, 1992లో బీసీ రిజర్వేషన్ అమలు 27%, తర్వాత ఆల్ ఇండియా లెవెల్లో బీసీ రిజర్వేషన్ కమిషన్ ఏర్పాటు చేయడం. ఏదేమైనప్పటికీ నాటి నుంచి నేటి వరకు క్రమం దఫలుగా అనేక రాష్ట్రాల్లో అక్కడక్కడ నినాదం తీసుకున్నప్పుడు ఇక్కడ కూడా సమగ్రమైనటువంటి పరిపూర్ణమైనటువంటి మరి ఫలితాలు రాలే. ఏర్పడ్డ తర్వాత సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అన్ని పార్టీల ఏకాభిప్రాయంతో అసెంబ్లీలో 42% రిజర్వేషన్ పాస్ చేయడం జరిగింది. అది ఫార్మాలిటీలో భాగంగా ప్రజలు కూడా, బీసీ సమాజం కూడా అదే స్థాయిలో ఆలోచన చేసి అదే స్ఫూర్తితో ముందుకు పోతే మన ఆశయాల సాధనలో మనం విజయం సాధిస్తాం. ఆకాంక్షించినటువంటి ఆశయాలు ఏవైతే ఉన్నాయో నెరవేర్చేందుకు దగ్గరలోకి సాగుతాం. అలాంటి వాతావరణానికి మనం దోహదపడదాం. ఆ విధంగా కృషి చేస్తారని చెప్పి మనసావాచ కోరుకుంటూ, ప్రస్తుతం మనకున్నటువంటి కేంద్రంలో ఏదైతే బీసీ రిజర్వేషన్ బిల్ 42% ఉన్నదో మనం అందరం కూడా క్షేత్ర స్థాయిలో ఉద్యమించి అది 42% మరి 9th షెడ్యూల్ లో ఇంక్లూడ్ చేసి కేంద్రంలో ఆమోదం తెలిపి మనం అందరం కూడా తెలంగాణ రాష్ట్రంలో ఇది మన దేశానికి దిక్సూచిగా ఉంది కాబట్టి అది ఒక మంచి, ఏ పార్టీ అయినా సరే మంచి ఉన్నది కాబట్టి, మంచి జరగబోతున్నది కాబట్టి ఒక నిర్ణయం తీసుకొని ముందుకు పోయి వాళ్ళు ఆకాంక్షిస్తున్నటువంటి అది సిద్ధించే వరకు మనం అందరం కూడా ఉద్యమం ముందుకు సాగించేద్దాం, కృషి చేద్దామని చెప్పి సందర్భం మనవి చేసుకుంటూ థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్. వీరి రామచంద్ర యాదవ్ గారి ఆధ్వర్యంలో బీసీ ఐక్య వేదిక పాటు బీసీ సంఘాల ఐక్యత గురించి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో శ్రీలింగంపల్లిలో నాంది పలకడం జరిగింది. అందరూ కూడా బీసీల ఐక్యతను చూరగొంటూ మరి ముందుకెళ్లాలని, ప్రతి ఒక్క బీసీ నాయకుడు తలపెంచి మాట్లాడాలని, బీసీల ఐక్యత గురించి మరి రాబోయే రోజుల్లో బీసీల ఐక్యతతో పాటు చట్టసభల్లో బీసీలు రాణించాలనే ఉద్దేశంతో ఐక్యవేదిక ఒక ముఖ్య ఉద్దేశం. మరి బీసీలందరూ కూడా చట్టసభలతో పాటు మరి చదువు, సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా ఎదుగుతూనే అన్ని రకాలుగా ముందుకు పోతారు కాబట్టి ముఖ్యంగా చదువులో ముందుండాలి, దాంతోపాటు ఆర్థికంగా ఎదగాలి, దాంతోపాటు మరి సామాజిక స్పృహతో పాటు సామాజికంగా, రాజకీయంగా కూడా ఎదగాలనే ఉద్దేశంతో ఈ ఐక్యవేదిక నాంది పలుకుతూ ఉంది. మేమందరం కూడా ఐక్యంగా ఉండి రాబోయే రోజులకు ఆదర్శంగా నిలబడి మరి మనమందరం కూడా రాబోయే ఎలక్షన్లలో, చట్టసభల ఎలక్షన్ 3 సంవత్సరాలు, ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్లో బీసీల ఐక్యత, బీసీల బలం చాటాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ వేదికను వచ్చేసినటువంటి పెద్దలకు మరియు ప్రతి ఒక్కరికి, వివిధ జిల్లాల నుంచి, వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తూ
వచ్చిన వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు. ఇదంతా కూడా నా శ్రీకంపల్లిలో, అందులో నా డివిజన్లో, నా ఏరియాలో జరుపుకోవడం చాలా సంతోషదాయకంగా ఉంది. మరి ఇలాంటి వేదికలు ఎన్నైనా శ్రీకంపల్లిలో చేయడానికి ముందుకు వస్తే ఖచ్చితంగా మేమందరం కూడా వెన్నంటి ఉండి మనం నడుపుతామని చెప్పి సందర్భంగా నడిపిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ వచ్చిన వారందరూ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. జై బీసీ, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత. జై బీసీ. ఈరోజు షేర్లింగంపల్లిలో బీసీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో, బీసీ కులాల సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు బీసీల రాజ్యాధికారం కోసమై బీసీలంతా ఏకమై రాజ్యాధికారం సాధించాలి. అందులో భాగంగా షేర్లింగంపల్లి డివిజన్లో బీసీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించడం జరిగింది. దీనికి పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుండి వచ్చిన బీసీ నాయకులు, ప్రజాప్రతినిధులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో ఈ బీసీల ఐక్యతకు చైతన్యం చేస్తూ ఐక్యత తీసుకురావడానికి కృషి చేయడం కోసం ఈ బీసీ కులాల సంఘాల తరఫున అన్ని నియోజకవర్గాల్లో మీటింగ్ పెట్టడం జరుగుతుంది. మరి రాబోయే సర్పంచ్, ఎంపీడీసీ, జెడ్పీడీసీ ఎలక్షన్లలో ఖచ్చితంగా బీసీల వాటా అయిందో తెలుస్తాం. బీసీలు మా ఓట్లు మేము వేసుకొని బీసీలకు రాజ్యాధికారం వచ్చే విధంగా ప్రయత్నం చేస్తూనే ఉండాలని చెప్పేసి బీసీ సంఘాలకు పిలుపునిస్తూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఈ గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ఈ యొక్క బీసీల సంఘాలు సంఘటితమై ఏకమై రాజ్యాధికారం సాధించుకోవాలని పిలుపునియడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఈ సభకు వచ్చిన నాయకులందరూ కూడా మేము విన్నవించుకునేది ఏంటంటే, మీటింగ్ వచ్చి ఇని వెళ్ళిపోవడం కాదు, మనం కూడా పోయి మన గ్రామాలలో కమిటీలు వేసి బీసీలను చైతన్యం చేస్తూ, బీసీలను ఐక్యం చేస్తూ, బీసీలకు సర్పంచులుగా, వార్డు మెంబర్లుగా, జెడ్పీటీసీలుగా తయారు చేసుకొని మనందరం కూడా రాజ్యాధికారం సాధించుకోవాలని పిలుపునిస్తున్నాము. మరి అందరూ కూడా ఈ సభను ఇంత సక్సెస్ చేసినందుకు అందరికీ, బీసీ బంధువులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై బీసీ. బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత.